తాతయ్య ఉన్నా లేకపోయినా మీ అమ్మాయిలు చూసుకుంటున్నారన్నా. మీకు ఎప్పుడైనా ఇబ్బంది వస్తే ఎప్పుడైనా మా ఇంటికి వస్తారా? వస్తారా? ఆటో ఎక్కుతారా? కారు ఎక్కుతారా? ఎక్కుతారా? అంటే చాలు తీసుకెళ్తా మా ఇంటికి. కాయలు ఇవ్వలేదా? ఫ్రూట్స్ ఇవ్వలేదు. ఇంకేమైనా కావాలంటే ఎక్స్ట్రా కూడా వద్దు కానీ నేను ఏం చేయను, ఖాళీగానే ఉంటా. అత్తయ్య గారిని మామయ్య గారిని చూసుకుంటాను. యోగా టీచర్ని, యోగా నేర్పిస్తా అంతే. ఏం చేయను, ఉద్యోగం ఏం చేయను. అత్తయ్య గారిని మామయ్య గారి అది కావాల్సింది. పెద్దవాళ్ళని చూసింది మీరంతా మీకు సవ్యంగానే ఉంది కదా. బాగలేదమ్మా, శుభ్రంగా ఉన్నాను. నా బిడ్డలు చల్లగుంటాం కావాలి. అమ్మా సంతోషం. వెళ్ళరానా? వీళ్ళందరికీ పంచిపెట్టేసి వెళ్తాం. మళ్ళీ వస్తాం, మళ్ళీ పెడుతూ ఉంటాం. ఏదైనా మీకు కావాలంటే టాబ్లెట్లు కానీ ఏమైనా చెప్పండి. మేడంకి ఫోన్ నెంబర్ ఏమైనా కావాలండి. జొండు బామ్ కావాలా? నాకే రావాలి. పక్కరండి. నేను జాబ్ చేయను. చదువుకున్నా కూడా మా ఇంట్లో వాళ్ళకి ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదు. బయటికి వెళ్ళాలి కదా ఉద్యోగం చేయాలంటే. అందుకని ఇంట్లోనే ఉంటాం. ఎక్కడికి వెళ్ళాలి? యోగా నేర్పిస్తా అంతే, ఫ్రీగా. అది కూడా ఫ్రీగా నేర్పిస్తాను. వీళ్ళందరూ యోగా నేర్పిస్తాను. ఆవిడెవరు కావాలన్నారు. రేపటి మీ పేరేంటమ్మా? సరోజిని గారు. రేపు సాయంత్రం మీకు పంపిస్తా టాబ్లెట్.